కనిపిస్తున్న ఈ చక్కని వరి పొలాలు రామాపురం అనే గ్రామంలో రంగయ్య, సుజాతలవి. వీళ్ళ పొలం పనులు వీళ్ళే చేసుకునేవారు. రోజు ఉదయాన్నే పొలం పనులకు వచ్చేసేవారు. మధ్యాహ్నం వరకు పొలం పనులు చేసుకుని సుజాత ఇంటికి వెళ్ళిపోయి ఇంటి పనులు చూసుకునేది. రంగయ్య మాత్రం సాయంత్రం వరకు ఉండి అప్పుడు ఇంటికెళ్ళేవాడు అని అంటాననుకుంటున్నారా? లేదు, ఇప్పుడే మన స్టోరీలో ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. రంగయ్యకి అతిశుభ్రత అనే ఒక పిచ్చి జబ్బు ఉంది. దానివలన సాయంత్రం వరకు పొలం పనులన్నీ చేసిన తర్వాత అక్కడ వాడిన ప్రతి వస్తువుని, అంటే ఎద్దుల్ని, నాగల్ని, ట్రాక్టర్ని, పలుగుపార, ఏది అయితే వాడతాడో అవన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టుకొని ఇంటికెళ్ళేవాడు. ఇది ఒక ప్రతిరోజు చర్యలాగా అయిపోయింది. సుజాత చెప్పి చెప్పి విసుగెత్తి ఇంకా వదిలేస్తుంది, ఎంత చెప్పినా వినడు అని. ఇది కాస్త కొన్ని రోజులకి పొలంలో ఉన్న పిచ్చుకల పైన పడింది. పొలంలో వచ్చిన ఏ చిన్న పిచ్చుకని కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు. కనబడితే చాలు వాటిని తరిమి తరిమి కొట్టేవాడు. సుజాత, ఇదేంటండి, ఆ పిచ్చుకలు ఏం చేశాయి, మీరు పిచ్చుకల మీద పడ్డారేంటి ఇప్పుడు అని అడిగితే, నీకేం తెలుసు, నువ్వు ఊరుకో, ఆ పిచ్చుకలు మన పొలం మీద మట్టి కాళ్ళతో ఎక్కి నించుంటున్నాయి. అది కాకుండా అక్కడే ఆ మల విసర్జన చేస్తున్నాయి. ఇక్కడతో ఆగకుండా బియ్యం గింజలు, ధాన్యం గింజలు అన్నీ తినేస్తున్నాయి. వీటి వల్ల ఎలా చూసినా మనకి నష్టమే కానీ లాభం ఏమీ లేదు. ఈ విషయంలో నువ్వు నాకు అడ్డు రాకూడదని చెప్పేసి సుజాత నోరు మూయించేస్తాడు. పాపం, ఏం చేస్తుంది సుజాత, వీడి పిచ్చి చేష్టలను చూస్తూ ఉండడం తప్ప. ఎన్ని రకాలుగా బ్రతిమలాడినా వినడే. ఈ పిచ్చి ఇంకాస్త ముదిరి ఆఖరికి రాత్రులు కూడా పొలంలోనే మంచం వేసుకుని పడుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా ఏమంటారు చెప్పండి వీడి పిచ్చిని. ఇలా రోజూ చేస్తున్నాడు. వచ్చిన పిచ్చుకలను తరిమి కొడుతున్నాడు, ఒక పిచ్చుకను వాళ్ళనివ్వట్లేదు. చుట్టుపక్కల పొలాల కూడా వీడు చేసే పనులను చూసి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటారు. కొన్ని రోజులకి వీడు తరిమి తరిమి కొట్టడం వల్ల ఒక్క పిచ్చుక కూడా వచ్చి వాలడం మానేస్తుంది. వీడు అనుకుంటాడు, అమ్మయ్య, నా పొలం శుభ్రంగా చాలా నీట్గా, అలాగే నాకు వచ్చే పంట మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి పొలం పనులు చేస్తున్న వాడికి వీడికి ఆ మాత్రం జ్ఞానం ఉంటుంది కదా, పిచ్చుకల వాళ్ళకి నష్టమే ఉండదని. అయినా సరే వాడికి అతిశుభ్రత అనే పిచ్చి వల్ల కళ్ళకు కనబడుతున్న నిజాన్ని ఒప్పుకోవడం మానేశాడు. మొత్తానికి పంట చేతికొచ్చే సమయానికి మొత్తం పురుగులు పడి పంట మొత్తం పాడైపోతుంది. ఈ ఎఫెక్టు వీడొక్కడికే కాకుండా చుట్టుపక్కల పొలాలకు కూడా ఉంటుంది. కాకపోతే వీడు నష్టపోయినంత భారీగా వాళ్ళు నష్టపోరు. ఆ బెంగతోనే చనిపోతాడు రంగయ్య. చేసిన అప్పులను తీర్చడానికి పాపం సుజాత ఆ పొలాన్ని ఎంత రేటుకు వస్తే అంత రేటుకు అమ్మేసి అందరికీ డబ్బులు ఇచ్చేస్తుంది. రంగయ్య చేసిన ఈ పిచ్చి పనికి ఆఖరికి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పిచ్చుకలు మనకి ఏమీ హాని చెయ్యవు. అవి మన మీద ఆధారపడ్డాయి, అలాగే మనం వాటి మీద ఆధారపడ్డాం. ఏ రకంగా అంటారా, పిచ్చుకలు పంట మీద చీడ రాకుండా వచ్చిన ప్రతి పురుగుని తింటాయి. అలాగే అవి మల విసర్జన చేసిన తర్వాత అవి మన భూమిలో కలిసి మంచి ఎరువుల కింద పనిచేస్తాయి భూమికి. అవి తినే ఈగలు, దోమల వల్ల మనకి పెద్ద పెద్ద రోగాలు రాకుండా కాపాడుతాయి. ప్రతిఫలంగా అవి మన పంటలో కొంచెం ధాన్యం గింజలు, బియ్యం గింజలు తింటున్నాయి. అంటే అవి మనకి, మనం వాటికి ఎప్పుడూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నామని దీని అర్థం. దయచేసి రంగయ్య చేసిన పని వల్ల పిచ్చుకలు మన ఊరికి రావడమే మానేశాయి. రంగయ్యతో పాటు మనందరం కూడా నష్టపోయాం. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు బియ్యం గింజలు, మంచినీళ్ళు వీలైనన్ని చోట్ల పెట్టండి. పిచ్చుకల్ని రానివ్వండి, అలాగే పిచ్చుకల్ని పెరగనివ్వండి. ఈ తప్పు ఎప్పుడు ఎవ్వరూ ఎక్కడా చేయడానికి వీల్లేదు అని చెప్తాడు. గ్రామ పెద్ద ఊరి జనాలతో మనము సంతోషంగా బ్రతుకుదాం, అలాగే మనతో పాటు జంతువులని, పక్షులని, ప్రకృతిలో ఉండే ప్రతి జీవరాశిని సంతోషంగా బ్రతకనిద్దామని చెప్తాడు. సో ఫ్రెండ్స్, అందరికీ ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.